ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన, దయ వలన ప్రతిరోజు ఈ విధంగా మనం సజీవంగా ఉంచబడి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 123వ దావీదు కీర్తన 2వ వచనం మనం చదువుకుందాం. మీరు కూడా ఒక్కసారి చూడండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యాత్ర కీర్తనలో దావీదు చాలా చక్కని విషయాలు ఇక్కడ పొందుపరిచాడు. అదేంటి అంటే, దేవుని యందు ఎవరైతే దేవుని వైపు చూస్తారో తప్పకుండా వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని చాలా అతను అనుభవపూర్వకంగా ఈ విషయాలు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మొదటి వచనం నుంచి చదువుకుంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని మొదలు పెడతాడు ఈ కీర్తన. ఏమండి, అతను దావీదు దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశంలో ఆసీనుడై ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పారు కదా. మరి అంత గొప్ప దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన వైపు నేను చూస్తూ ఉన్నాను అని చెబుతూ, ఎలా చూస్తూ ఉన్నాను పోలిక ఏం చెప్తున్నాడంటే, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసురాలి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లుగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మనము కూడా మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని పోలిక చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఒక దాసుడితో పోల్చుకుంటూ ఉన్నాడు రాజైన దావీదు, ఒక దాసురాలతో పోల్చుకుంటూ ఉన్నాడు. అంటే ఒక పనివాడు, లేకపోతే ఒక పని మనిషి అని మనం చెప్తాం కదా. పనోడు ఎలాగైతే యజమానుడు చేతి వైపు చూస్తాడో, అలాగే పని చేస్తున్న పనికత్తే ఎలాగైతే యజమానురాలు చేతి వైపు ఎందుకు చూస్తారు అసలు అని మనం ఆలోచిస్తే, ఆ చేతి వైపు ఎందుకు చూస్తారంటే, సాధారణంగా పనంతా అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళొస్తాను అని చెప్తారు కదా. వెళ్ళొస్తానని చెప్తే వాళ్ళు మన వైపు కూడా చూస్తారు. ముఖ్యంగా మన చేతుల వైపు చూస్తారంటే, ఎందుకు చూస్తారంటే, ఒకవేళ అమ్మగారు నాకు ఏమైనా ఇస్తారేమో, లేకపోతే నా యజమానుడు అయ్యగారు నాకు ఏమైనా ఇస్తారేమో అని చేతితో ఆశతో వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఆయన నా యజమానుడు కదా, లేకపోతే ఆమె నా యజమానురాలు కదా. కాబట్టి నేను వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నాను కాబట్టి నా అవసరాలు వాళ్ళకి తెలుస్తాయి కదా. అందుకని తప్పకుండా నా కోసం వాళ్ళు ఏదో ఒకటి సిద్ధం చేస్తారు. రాత్రి మిగిలిపోయిందో, లేకపోతే నిన్న మిగిలిపోయిందో, లేకపోతే ఈరోజు నా కోసమైనా ఫ్రెష్గా చేశారో, మొత్తం మీద ఏదో ఒకటి నాకు ఇస్తారు అని ఆశతో ఎలాగైతే పనివారు, పని చేస్తున్నవారు యజమాను వైపు, యజమానురాలు వైపు చూస్తారో అని చెబుతున్న మాట రాజైన దావీదు అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఎలాగంటే, దాసుడు దాసురాలు ఎలాగైతే తమ యజమానుల చేతి తట్టు చూస్తారో నేను కూడా చూస్తున్నాను. ఎందుకు అంటే, నీవు నా యజమానుడవని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు. అంటే దావీదు తనకి యజమానుడుగా దేవుణ్ణి కలిగి ఉన్నానని తను ఒప్పుకుంటూ ఉన్నాను. ఒకవేళ నేను రాజ్యానికి రాజు అవ్వచ్చు, కానీ నా జీవితానికి, లేకపోతే నా రాజ్యానికి కూడా యజమానుడు నీవేనని తన నోటితో ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నేను రాజైనా నా మీద నువ్వు కరుణ చూపిస్తా తప్ప నా రాజ్యాన్ని పాలించలేను, నా పనులను కూడా నేను జరిగించుకోలేను. నా రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా, శాంతిగా, నెమ్మదిగా ఉండాలంటే నీ కరుణ, నీ దయ, ఆ రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు కదా, నీ కరుణ, నీ దయ మాకు కావాలి అన్నట్టుగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఏమంటే దావీదు ఎంత తగ్గించుకుంటున్నాడు కదా. దాసుడు దాసురాలు ఎలాగైతే యజమానుల చేతుల వైపు చూస్తారో నేను కూడా నీ చేతి వైపే చూస్తూ ఉన్నానయ్యా. ఎందుకంటే నువ్వు నా యజమానుడు కదా. నీ బిడ్డనైనా నా కోసం, నీ దాసుడనైనా నీ దాసురాలనైనా నా కోసం నువ్వేదో సిద్ధం చేశావు, ఏదో ఇద్దామని నా కోసం సిద్ధం చేశావు. ఆశగా నీ వైపు చూస్తూ ఉన్నాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.
మనలను కరుణించే వరకు, అంటే ఆయన కరుణించే దేవుడు కదా, తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. మనల్ని కరుణించేంత వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని చెబుతూ ఉన్నాడు. నిజమే, ఈ రోజున విశ్వాసులంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలముగా మనం కూడా చూడాల్సింది ఎవరెవరినో కాదు, కానీ దేవుని వైపు చూస్తే తప్పకుండా మనకి ప్రతి విధమైన ఆశీర్వాదము ఆయన నుంచి మాత్రమే మనం పొందుకోగలం. ఎందుకంటే ఆయన మన యజమానుడై ఉన్నాడు, ఆయనే మన సింహాసనాసీనుడైన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మన కోసం ఆయన తన చేతుల్లో బహుమానాన్ని సిద్ధం చేసి ఉంచాడు. కనుక ఆయన వైపు చూస్తే తప్పకుండా ఆయన మనల్ని కరుణిస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడు, ఆయన ఆకాశంలో ఆయన సింహాసనం వేయబడి ఉంది. సింహాసనం ఎవరికి ఉంటుంది? రాజుగారికి కదా. ఏమండి, ప్రపంచానికి ఆయన రాజు కదా. కాబట్టి ఆయన చేతుల వైపు మనం చూస్తే ఆయన చేతుల్లో మన బహుమానాలు ఉన్నాయి, ఆయన చేతుల్లో మన జీతం ఉంది, ఆయన మనల్ని కరుణిస్తాడు. ఆయన తట్టే చూద్దామని చెప్తూ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడన్నమాట. చూద్దామా 34వ కీర్తన 5వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఏ సమయంలోనైనా, అది సాయంత్రమైనా, ఉదయమైనా, అర్ధరాత్రైనా, అరణ్యంలోనైనా, ఎడారిలోనైనా, లేకపోతే నీటిలోనైనా, ఎక్కడున్నా సరే వాళ్ళు ఆయన తట్టు చూస్తే వారి ముఖాలు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా వెలుగై ఉన్న దేవుడు ఈ రోజున ఆయన వైపు మనం చూస్తే, ఎప్పుడైతే మనం చూస్తామో ఆయనలో ఉన్న వెలుగు మన లోపలికి వచ్చి మనలో ఉన్న చీకటిని పారదోలుతుంది. అంటే మనలో ఉన్న పాపం అనే చీకటిని, మనలో ఉన్న అవిశ్వాసం అనే చీకటిని, మనలో ఉన్న నిరాశ అనే చీకటిని అది పారదోలుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు వెలుగై ఉన్న దేవుడు కదా. అంత మాత్రమే కాదు, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. అంటే వాళ్ళు ఇంకా సిగ్గుపడరు. దేవుని వైపు చూసే వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరత లేదు. ఒకవేళ మనుషుల వైపు చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందేమో, రాజుల వైపు చూసినా సిగ్గుపడాల్సి వస్తుందేమో, ఎందుకంటే వాళ్ళు కూడా భూసంబంధమైన రాజులే కదా. ఒకవేళ వాళ్ళు కూడా నశించిపోయేవారే కదా. కానీ ఆయన వైపు చూస్తే తప్పకుండా మన ముఖాలు లజ్జింపకపోవునట, మనకు వెలుగు కలుగుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆ రాజుగారు కష్ట సమయంలో ఎలాగైతే దేవుని వైపు చూశాడో మనం ఒకసారి చూద్దామా. 19వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. 1వ వచనం 2వ వచనం చదువుతూ ఉన్నాను. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులను పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. ఏమంటే హిజ్కియా విన్నాడు అంట, అష్షూరు రాజు తన దేశం మీదకి, తన రాజ్యం మీదకి వస్తే బట్టలు చింపుకున్నాడంట, గోనె పట్ట కట్టుకున్నాడంట, యెహోవా మందిరానికి వెళ్ళాడంట. ఒక రాజు తన బలాన్ని రెడీ చేయట్లా, తన ఆయుధాన్ని రెడీ చేయటం లేదు, తన సైన్యాన్ని సిద్ధం చేయట్లేదు, కానీ అతను యెహోవా మందిరానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుడి వైపు చూస్తే తప్పకుండా ఈ రోజున నాకు విజయం కలుగుతుంది అనే ప్రగాఢమైన నమ్మకం అంట. చూడండి, గోనె పట్ట కట్టుకొని అందరినీ పిలిచాడంట, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే 6వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు.
అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతని కూల చేయుదురు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అష్షూరు రాజు కదా నీ మీదకి వచ్చాడు, నన్ను కదా హేళన చేస్తున్నాడు. అష్షూరు రాజు సాక్షాత్తు ఆ దేవుణ్ణి హేళన చేస్తూ ఉంటే చాలా బాధ వచ్చింది హిజ్కియాకి. ఏమంటే యెహోవా మందిరానికి వెళ్ళి గోజాడుతున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ఒక రాజు గోనె పట్ట కట్టుకోవడం అంటే రాజు మీద ఎంత ఒత్తిడి ఉంటుందో కదా. ఎందుకంటే రాజ్యంలో ప్రజలందరూ రాజు వైపు చూస్తారు. అయ్యా యుద్ధాలు వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా. ఏమంటే అందరూ కూడా రాజు వైపు చూస్తూ ఉంటే ఒకవేళ రాజు చాలా ఒత్తిడికి గురవుతారు. ఏమంటే ఈరోజు నా కుటుంబాల్లో చూడండి, ఏమంటే కుటుంబంలో కావలసిన అవసరాలు మనం తీర్చకపోతే ఒక యజమానుడు కానీ యజమానురాలు కానీ ఎలాగ ఒత్తిడికి గురవుతారో ఆయన కూడా అంత ఒత్తిడికి గురవుతూ దేవుని మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడంట. వెంటనే యెషయా ప్రవక్త ద్వారా ఒక మంచి ప్రవచనం వచ్చింది. మీరు యుద్ధం చేయాల్సిన అవసరతే లేదు. అతడు వదంతి వింటాడు, వదంతి విని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన రాజ్యంలో అతను హతుడైపోతాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుద్ది. ఆయన మనలను కరుణించే వరకు ఏమండి హిజ్కియా సైన్యాన్ని రెడీ చేయట్లా, లేదా ఆయుధాలు రెడీ చేయటం లేదు, ఏదేదో సమకూర్చుకోవడానికి తను దేనికోసం పరుగులు పట్టడం లేదు. కానీ ఆ యుద్ధ సమయంలో, ఆ కష్ట సమయంలో, ఆపత్కాల సమయంలో అతను దేవుని మందిరానికి వెళ్ళాడు. ఏమంటే ఒకవేళ రకరకాల అనుమానాలు రావచ్చు. ఈ సమయంలో దేవుని మందిరానికి వెళితే ఈ రాజు వచ్చేస్తాడేమో మా మీదకి, మా యొక్క రాజ్యాన్ని కబళించేస్తాడేమో అని అలాంటి భయాలేమీ తనకు రాలేదు. కానీ నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవుని తట్టు చూస్తాను అనుకున్నాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఏమండి దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయంలో 35, 36, 37 కూడా నేను చదువుతున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణములకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారుడైన అద్రమ్మెలకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. ఏమండి అష్షూరు రాజు తన దేశంలోనే తన బిడ్డల చేతే అతను హతుడైపోయినట్టుగా, తన దేవతకు మొక్కుతూ ఉన్నప్పుడే అతను హతుడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దేవుని పిల్లల మీదకి వచ్చాడు, విశ్వాసుల మీదకి వచ్చాడు. కానీ హిజ్కియా, రాజు అయిన హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎందుకంటే ఆయన చేతి తట్టు చూశాడు. ఏమంటే నా యజమానుడు నువ్వే నాయనా, ఈ రాజ్యం నువ్విచ్చిందే, నా యజమానుడు నువ్వే, నేను దాసుణ్ణి, నేను దాసురాల్ని అన్నట్టుగా ఆయన తగ్గించుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన విన్నాడో వెంటనే ఆ తగ్గింపు ప్రార్థన విని దేవుడు యెషయా ద్వారా ప్రవచనం పంపిస్తాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరత లేదు, ఆ వదంతి విని వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు నీ రాజ్యం క్షేమంగా ఉంటారని ఒక దేవుడు అద్భుతం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా, దాసుడు తమ యజమానుడు చేతి తట్టు చూచినట్లుగా ఈరోజున మనం కూడా ఆయన చేతి తట్టు చూస్తే, ఆయన చేతుల వైపు చూస్తే, ఏమంటే ఆయన చేతులు అద్భుతమైనవి, ఆయన చేతులు అద్భుతాలు చేస్తాయి. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని లేఖనాల్లో మనం చూస్తాం. ఏమంటే ఆయన సూచక్రియలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన తట్టు చూడాలి. అంత మాత్రమే కాదు, తగ్గించుకోవాలి. అయ్యా నీ దాసురాలని, నీ దాసుణ్ణి, నాకెంత ఆస్తున్నా, నాకెన్ని తెలివితేటలున్నా తండ్రి, నేను కేవలము ఒక పనివాని కంటే నేను తక్కువ వాడనని తగ్గించుకొని మనం ప్రార్థిస్తే, ఆయన వైపు చూస్తే, ఎలాగైతే పనివారి మీద యజమానులు కనికరపడతారో ఈ రోజున మనల్ని ఆయన పనివారిగా చూడట్లేదు కానీ స్నేహితులుగా చూస్తున్నారని చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఆయన మనల్ని చూస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు వెలుగు కలిగేలాగా, ఆనందం కలిగేలాగా దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును
అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన తట్టు చూస్తే దేవుడు మనకు వెలిగిస్తాడు. కాకపోతే మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు విశ్వాసంతో చూస్తే, తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన చేతుల వైపు చూస్తే తప్పకుండా హిజ్కియా ఎలాగైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అదే ఆశీర్వాదాన్ని మన జీవితంలో కూడా మనం పొందుకుంటాం. ఎందుకు అంటే ఈ రోజున మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, ఎన్నో సమస్యల మధ్యలో ఈ రోజున చాలామంది నలిగిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన వైపు మనం చూడగలిగితే తప్పకుండా మనల్ని కరుణించే ఆ గొప్ప దేవుడు ఆయన చేతులు చాపి మనకు వెలుగును, అద్భుతమైన సూచక క్రియలను దేవుడు మన జీవితంలో కూడా ఆయన ప్రసాదిస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. నీ తట్టు చూచే వాళ్ళ కోసం నాయన నీ చేతుల్లో జీతాన్ని, బహుమానాలని సిద్ధపరిచి ఉంచామని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు, బలపరిచినందుకు వందనాలు నాయన. నువ్వు మమ్మల్ని కరుణించే వరకు దాసుడు తమ యజమానుని చేతి తట్టు చూచినట్లుగా, దాసురాలు తమ యజమానురాల చేతి తట్టు చూచినట్లుగా నీ వైపు చూడడం మాకు నేర్పించుము. ఎలాగైతే తండ్రి ఆశగా ఎదురు చూచే వాళ్ళని కరుణిస్తారో తండ్రి, ఈరోజు నా మనుషులే అలా చేస్తే నువ్వు గొప్ప దేవుడము నాయన. నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. హిజ్కియా నీ తట్టు చూచినప్పుడు, నీ మందిరానికి పోయి విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన విని హిజ్కియా ఎలాంటి ఒత్తిడి మధ్యలో నలిగిపోతూ ఉన్నాడో ఆ ఒత్తిడి నుంచి విడుదలిచ్చి, ఆ యుద్ధాల నుంచి విడుదలిచ్చి క్షేమాన్ని, ఆనందాన్ని మీరు కలుగజేసినందుకు వందనాలు. మేము కూడా నీ తట్టు చూడడం మాకు నేర్పించము. చాలాసార్లు మనుషుల తట్టు చూచి, రాజుల తట్టు చూచి మోసపోయామని, సిగ్గుపడ్డామని ఒప్పుకుంటూ ఉన్నాం. నీ తట్టు చూడడం మాకు నేర్పించుము, తగ్గించుకోవడం మాకు నేర్పించుము నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ నాయన చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. అంత మాత్రమే కాదు, బలహీనంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి నాయన. తండ్రి, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో వెలుగును ప్రసాదించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. అందుని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. మేము దీవించబడుతున్నామని చాలామంది ఇప్పటికే కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.